లేదు, రాంగ్ ఫీడ్బ్యాక్ అస్సలు వాడలేదు వీళ్ళు. ప్రభుత్వం మారగానే వాలంటీర్లను పక్కన పెట్టేశారు. మొదటి నెల పెన్షనే డైరెక్ట్గా ప్రభుత్వం ఇచ్చింది 7,000 కూడా డైరెక్ట్గా వీళ్ళని సచివాలయ సిబ్బంది అందరినీ మొదటి నెల నుంచినే. వాలంటీర్ వ్యవస్థ వద్దు అనేది పవన్ కళ్యాణ్ ఫీలింగ్. ఆ పవన్ కళ్యాణ్ ఫీలింగ్ కంటే ముందే తెలుగుదేశానికి ఉంది. ఎందుకంటే వీళ్ళు జన్మభూమి కమిటీలను పెట్టినోళ్ళు, వీళ్ళు కార్యకర్త చేత పని పెట్టినటువంటి వాళ్ళు. దానివల్ల దెబ్బతింటే వాలంటీర్ వల్ల విలువ పెరిగింది ప్రభుత్వానికి. అంటే ప్రజలు ఈ రెండింటిని కంపేర్ చేసుకున్నప్పుడు తెలుగుదేశం పెట్టిన జన్మభూమి కమిటీ వాడేం కార్యకర్త, వాలంటీర్ని వీళ్ళు ఎంత తిట్టినా సరే వాడేమో ఓన్లీ తెలుగుదేశం సింపతైజర్లకే పనిచేసి పెట్టాడు, వీడు అన్ని పార్టీల వాళ్ళకి పనిచేసి పెట్టాడు. కాబట్టి కంపారిజన్లో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. కానీ వాళ్ళు ఏమనలేకపోయారు. వాళ్ళ బదులు పవన్ కళ్యాణ్ దూకాడు. ఆ వ్యవస్థను విధ్వంసం చేసినోడు పవన్ కళ్యాణ్, మోసం చేసింది పవన్ కళ్యాణ్. ఎందుకని ఫస్ట్ వద్దన్నాడు, వాలంటీర్లు ఎవరు అన్నాడు, నిలదీశాడు, అరిచాడు, కేకలేశాడు. అంతా అయిపోయిన తర్వాత అదే వాలంటీర్కి 10,000 రూపాయలని చంద్రబాబు అర్థం చేసుకున్నాడు. చంద్రబాబు తెలివిగా అర్థం చేసుకుని అది లేదంటే రేపు పొద్దున్న జనం తేడా వస్తుందని గమనించి 10,000 అన్నాడు. అప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా 10,000 అన్నాడు. అయిపోయాక ఇద్దరు కలిసి పక్కన పెట్టేశారు. 2.5 లక్షల కుటుంబాలు మోసం చేయడమేగా, అధర్మమేగా. సచివాలయ వ్యవస్థ ద్వారా 1,50,000 మందిని మోసం చేయడమేగా.